ప్రభుత్వాన్ని విమర్శించిన సోషల్ మీడియా కార్యకర్తల మీద అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని 111 సెక్షన్‌లు పెడతారు. అంటే ఆ సెక్షన్ జోడిస్తారు బెయిల్ రాకూడదు అని జెప్పి. ప్రభుత్వం, పోలీసులు. కానీ ఆశ్చర్యకరంగా అదెట్లా 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితదో తెలీదు. ప్రభుత్వాన్ని విమర్శించడం ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్లయితదో తెలియదు. అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? ఇప్పుడు రామన్నని ఫస్ట్ రోజు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వరుసగా 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత కూడా 4 రోజులు, 5 రోజులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా జనసేన పార్టీ కార్యకర్తలు వాట్సాప్‌లలో మెసేజ్‌లు, ఆడియో మెసేజ్‌లు వాడక్కడికొస్తున్నాడు వాని సంగతి తేల్చాలి మీరందరూ రండి. వీడక్కడికొస్తున్నాడు వీని సంగతి తేల్చాలి మీరందరూ రండి. అలా అని చెప్పి పిలిపించి ఊరుకోవట్లే. పోలీస్ జీపుల మీద దాడి చేస్తున్నారు. పోలీస్ జీపులకు వీళ్ళ కార్లు అడ్డపెడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్‌ల గేట్లు దూకి చొరబడుతూ ఉన్నారు. గేట్లు దూకి దాడులు చేస్తూ ఉన్నారు. దారుణంగా ఆ పోలీస్ స్టేషన్‌ల దగ్గరికెళ్తూ ఉన్నారు. పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. మాకు అప్పగించండి వాడిని పీక కోస్తామంటున్నారు. మాకు అప్పగించండి వాడిని సంపుతామంటున్నారు. రకరకాల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అసలు ఎగ్జాక్ట్‌గా ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇది కదా! మరి ఇప్పుడు ఇన్ని దారుణాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చివరికి పోలీసు స్టేషన్ మీద కూడా వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద, పోలీస్ జీపు మీద కోడిగుడ్లు తీసిరేసిన వాళ్ళ మీద, పోలీస్ జీపులకు వీళ్ళ జీపులు అడ్డపెట్టిన వాళ్ళ మీద కనీసం ఒక్క కేసన్నా పెట్టారా? ఏంటండి ఇంత అన్యాయం? ఎందుకు ఇంత బరి తెగించి నాకు అర్థం కావట్లే. అధికారం శాశ్వతంగా ఉండే విధంగా ఏదైనా గనక అల్గారిథం సిద్ధం చేసి పెట్టుకున్నారా? ఏం మరి అసలు మనకు పిచ్చెక్కిపోవాల్సిందే. పోలీసుల మీద స్టేషన్ మీద దాడి చేసి ఒక కేసు అన్న పెట్టారా? ఇది పబ్లిక్‌గా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టి, వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టి డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ మీదకు పోతూ ఉంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి పోలీసులకు కనీసం ఒక రవ్వంతైన మనస్సాక్షి పనిచేయడం లేదా? మన ఉద్యోగ ధర్మాన్ని మనం నిర్వర్తించాలి మన మీదకి వచ్చినప్పుడు కూడా అని చెప్పి గాని వాళ్ళకి అనిపిస్తలేదా? అసలు ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. చంద్రబాబు సార్, ఏంటి సార్ మరి ఇలా అయిపోయినాయి వ్యవస్థలు?